ఈ నడుమ మనుషులే కాదు జంతువులు కూడా చదువుకుంటున్నాయేమో అన్న అనుమానం కలుగుతుంది. ఇప్పటికే హైదరాబాద్లో ఉన్న పెద్ద పెద్ద యూనివర్సిటీలలో రోజు హాజరు కూడా వాడుతున్నాయట. నిజం గంతే కాదు, పోరగాన్ల కంటే గా జంతువులే కాలేజ్లకు ఒక్కరోజు కూడా డుమ్మాలు ఒడకుండా పోతున్నాయట. మరి వాటికి యూనివర్సిటీలలోనే చదువుకోవాలని ఎందుకు అనిపిస్తుంది? అడ్మిషన్లు తీసుకునేయా లేకుంటే తీసుకోకుండానే పోతున్నాయా తెలుసుకుందాం పర్రి. మన హైదరాబాద్ లో సెంట్రల్ యూనివర్సిటీ ఉన్నది కదా, అందులో పోరగాళ్ళు పెద్ద పెద్ద చదువులు చదువుతారు. పోరగాన్లే కాదు, ఈ నడమ కుక్కలకు కూడా పాఠాలు నేర్చుకోవాలని అనిపిస్తుందట. అందుకే అవి యూనివర్సిటీకి పోతున్నాయి. ఇక కాలేజీలకు పోయినాక కామ్గా ఉంటాయా? అవి కూడా ర్యాగింగ్లు నేర్చుకున్నాయి. కొంతమంది పోరగాన్లను గట్లనే ర్యాగింగ్ చేసినాయట. ఇక కుక్కలు ర్యాగింగ్ చేస్తే ఎట్లుంటుందో చూడండి. అరే చూసిండ్రా, పోరగాన్లు దవాఖాన్ల పడే. అయ్యో గీన పిక్కలు కూడా పట్టినట్టున్నాయి. మొత్తం 29 మంది దవాఖాన్ల షరీకైనరు. ఇంత మందిని గరిచినాయి అంటే యూనివర్సిటీలకు పెద్ద కుక్కల బ్యాచ్ వచ్చుంటది కావచ్చు. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. ఓ బుజ్జి, అసలు ఎన్ని కుక్కల మీద పడ్డాయి? ఆడి తెరువుకు మీరెందుకు పోయిర్రు? చక్కగా చదువుకోక దాని తోకెందుకు పట్టుకున్నారు? కుక్క వచ్చి కరిచి సైలెంట్ వచ్చి కరిచేసి వెళ్ళిపోయింది. దాని తర్వాత ఇంకా షాక్ లో ఉన్నామండి, తెలియలేదు ఏమైంది, ఎందుకు కరిచింది అర్థం కాదు. ఏంది 29 మందిని ఒక్కటే కుక్క కరిచిందా? గంత మంది మీద పగబట్టిందంటే అది మామూలు కుక్క అయి ఉండదు, పెద్ద పిచ్చి కుక్క అయి ఉంటది. అయినా గా పిచ్చి కుక్కకు యూనివర్సిటీలు ఏం పని? సెక్యూరిటీలు ఏం మామూలు చేస్తుర్రు, ఆఫీసర్లు ఏం చేస్తుర్రు? ఈ నడవ కుక్కలకు కూడా సెంట్రల్ యూనివర్సిటీలో అడ్మిషన్లు ఇచ్చిర్రా ఏంది? అసలు సాహసం గిట్లా చేస్తే వెంటనే క్యాన్సిల్ చేసుకోర్రి. జరంత కుక్కల నుంచి కాపాడుండ్రని కోరుకుంటుర్రు యూనివర్సిటీ విద్యార్థులు.